కొలెస్ట్రాల్, గుండె ఈ రెండు గనక మనం వాటి గురించి మాట్లాడితే గుండెలో రక్తనాళాలు గుండె పని చేయడానికి గుండెకి రక్తం కావాలి. సో గుండెకి కుడి ఎడమ 2 రక్తనాళాలు ఉంటాయి. కోర్స్ ప్రతి అవయవానికి కూడా అది పనిచేయడానికి దానికి రక్తం కావాలి. ఆ రక్తం సప్లై చేయడానికి మనకి కొన్ని స్పెషల్ ట్యూబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా ఇంటికి కావాల్సినటువంటి నీరు కావాలంటే పైప్స్ వేసాం, రక్తం పోవడానికి ప్రతి అవయవానికి కూడా ఫైన్గా ఉన్నటువంటి ట్యూబ్స్ ఉంటాయి బేసికలీ. కానీ గుండెతో ప్రాబ్లం ఏంటంటే గుండె ఆల్మోస్ట్ కన్సీవ్ అయిన 28 రోజుల దగ్గర నుంచి చనిపోయే ఆఖరి క్షణం దాకా కంటిన్యూస్గా అది పని చేస్తూనే ఉండాలి. దాని చేసే పని చాలా ఎక్కువ కాబట్టి దాని బ్లడ్ అది కన్జ్యూమ్ చేసే డిమాండ్ కూడా ఎక్కువ. సో రక్త ప్రసారం ఎక్కువ జరుగుతుండడం వల్ల ఆ రక్తంలో ఒకవేళ కొలెస్ట్రాల్ ఇత్యాది చెత్త ఇవన్నీ ఉన్నట్లయితే, షుగర్ ఉన్నట్లయితే గుండెలో బ్లాక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ, ఎందుకంటే రక్త ప్రసారం ఎక్కువ కాబట్టి. సో గుండెలో బ్లాక్స్ వస్తాయి, ఎందుకు? రక్త ప్రసారం ఎక్కువ కాబట్టి. సో ఆ బ్లాక్ ఎందువల్ల వస్తుంది? గుండెలే కాకుండా ఏ రక్తనాళమైనా బ్లాక్స్ రావడానికి కారణం ముఖ్యంగా రక్తంలో ఉన్నటువంటి షుగరు. ఆ షుగరు ఎక్కువగా ఉండిపోవటం వల్ల అది ఘనీభవించి సొలిడిఫై అయ్యి కొలెస్ట్రాల్ కింద మారుతుంది. ఆ కొలెస్ట్రాల్లో కూడా ఎల్డిఎల్ అనేటటువంటిది అన్నిటికంటే ప్రమాదకరమైనది. ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ళ క్రితము కొలెస్ట్రాల్ పరీక్ష చేసేవారు. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు కొలెస్ట్రాల్ పరీక్ష అని చేయడంలో లిపిడ్ ప్రొఫైల్ అని చేస్తున్నాం. ఎందువల్ల? ఆ తర్వాత మనకేం తెలిసింది, ఏదైతే మనం ఒక ఆయిల్ లాంటి పదార్థం రక్తంలో ఉంది అని కొలెస్ట్రాల్ అంటున్నామో దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. చెడులో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి చాలా డేంజరస్, ఒకటి అంత డేంజరస్ కాదు. సో ఈ చెడు మంచి అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి వేరువేరుగా మంచి అంత ఉంది, చెడు అంత ఉంది తెలుసుకునే అవసరం ఉంది కాబట్టి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అని చేస్తున్నాం. వీటిల్లో మంచి కొలెస్ట్రాల్ పేరు హెచ్డిఎల్, అతి చెడ్డ కొలెస్ట్రాల్ పేరు ఎల్డిఎల్. ఈ ఎల్డిఎల్ తయారయ్యేది ట్రైగ్లిసరైడ్స్ అనేటటువంటి ఇంకొక ఆయిల్ నుంచి వస్తుంది. అది అన్నిటికంటే లైట్గా ఉండేటువంటి ఆయిల్. తిండి తినగానే ఫస్ట్ పెరిగేది ఆ ట్రైగ్లిసరైడ్స్ బేసికలీ. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, గుండె పరంగా ఎల్డిఎల్ అనేది గుండె కాదు, ఏ రక్తనాళం బ్లాక్ అవ్వాలన్నా గుండె, మెదడుకు పోయేటటువంటి మెడ రక్తనాళాలు, పొట్ట, కాలు ఎక్కడన్నా సరే ఆ రక్తనాళంలో బ్లాక్ చేసేటటువంటి చెత్త పదార్థం ఏదైతే ఉందో రక్తం నుంచి తయారయ్యింది కొవ్వు, అది ఎల్డిఎల్. ఎల్డిఎల్ కనుక మీరు ఫస్ట్ మెజర్ చేసుకుని, ఇన్ఫ్యాక్ట్ కొన్ని మనం ప్రమోట్ చేయకూడదని మందులు కానీ కంపెనీ పేర్లు చెప్పము, కానీ కొన్ని మంది బాగా చేస్తే పొగిడి తీరాలి. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్న పొద్దున్నే టాటా 1mg వాళ్ళ బ్లడ్ పరీక్ష చూశాను బేసికలీ. సో ఆ బ్లడ్ టెస్ట్ చూసినప్పుడు వాళ్ళు ఆ రక్తం పరీక్ష కింద వాళ్ళు మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారు? ప్రతి వాళ్ళు రక్త పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యాజ్ పర్ ఎన్సిఈపి ఎక్స్పర్ట్ ప్యానల్ గైడ్లైన్స్, యూనివర్సల్ స్క్రీనింగ్ ఫర్ డిస్లిపిడీమియా అంటే ప్రతి ఒక్కళ్ళు కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకోవాలి. పిల్లల దగ్గర నుంచి 9 ఏళ్ల వయసు నుంచి 11 ఏళ్ల వయసు మొదలుపెట్టి అక్కడి నుంచి మళ్ళీ అంతకుముందు 18 ఏళ్ళు దాటిన తర్వాత అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు 2011 గైడ్లైన్స్ ప్రకారము 9 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా రక్తంలో కొలెస్ట్రాల్ పరీక్ష సంవత్సరానికి ఒకసారి కనీసం చేసుకోవాలి. 2 ఏళ్ల కంటే తక్కువ పిల్లలకి మాత్రమే ఇది అవసరం లేదు అన్నటువంటి వాళ్ళు వాళ్ళపై రిపోర్ట్ ఇచ్చి కింద రాసుకొస్తున్నారు. సో అంత డేంజరస్ కాబట్టి దాన్ని ఇంకా మనం జాగ్రత్తగా మెజర్ చేసుకుని దాన్ని కంట్రోల్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. సో హార్ట్కి కొలెస్ట్రాల్ సంబంధం ఉందంటే రక్తనాళాలన్నిటికీ కూడా కొలెస్ట్రాల్ సంబంధం ఉంటుంది. కొలెస్ట్రాల్లో కూడా చెడు కొలెస్ట్రాల్ అనేటువంటి ఎల్డిఎల్ని ప్రతి 6 నెలలకి మీరు పరీక్ష చేసుకుని దాన్ని 115 కంటే తక్కువ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఎడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే, షుగర్ ఉన్నా, స్మోకింగ్ ఉన్నా, బీపీ ఉన్నా, లేకపోతే ఈ 3 కాంబినేషన్లో ఏమన్నా ఉన్నా అది 70 కంటే తక్కువ ఉంచుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. తగ్గకపోతే మందులన్నా వేసుకోవాలి. కానీ ఎల్డిఎల్ 115 లేదా 70 కంటే తక్కువ ఉంచుకునేటట్టుగా మీరు చూసుకోవాలి. సో కొలెస్ట్రాల్ ఇందాక చెప్పినట్టుగా ఎల్డిఎల్ అనేటటువంటి చెడ్డ కొలెస్ట్రాల్ అది వచ్చేది ట్రైగ్లిసరైడ్స్ నుంచి వస్తుంది. ట్రైగ్లిసరైడ్స్లో చాలా భాగం మనం తినే తిండి నుంచి వస్తుంది. సో మనం తినే తిండిలో కనుక మనకు అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి తిండి తింటుంటే అప్పుడు ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఇది ఫ్యాట్ కదా, సో ఫ్యాట్ తింటే ఫ్యాట్ పెరుగుతుంది అనుకోవటం అనేది చాలా సింప్లిస్టిక్ వ్యూ, అది తప్పు వ్యూ బేసికలీ.
సో మనకి ట్రైగ్లిసరైడ్స్ పెరిగేది మనం తినే తిండిలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, అంటే అన్నము నుండి, అంటే బియ్యం కానివ్వండి, ఇట్లాంటివి బియ్యం ఆల్మోస్ట్ అట్లాంటివి ఉన్నటువంటి గోధుమ, ఇట్లాంటి వాటి నుంచి ఈ ట్రైగ్లిసరైడ్స్ తయారవుతాయి. సో ఫ్యాట్ నుంచి ఫ్యాట్ రాదు, ఇన్ఫ్యాక్ట్ ఫ్యాట్ ఇస్తే ఫ్యాట్ తగ్గుతుంది. ఇప్పుడు అమెరికాలో డైటరీ గైడ్లైన్స్ ప్రకారం అంటే బీట్ ఫ్యాట్ విత్ ఫ్యాట్ అంటారు. సో ఫ్యాట్ తినట్లంటే మన రక్తంలో ఫ్యాట్ తగ్గుతుంది యాక్చువల్లీ. ఎందుకు? ఈ తిండి సంచిలో వేయడం కాదు కదా, మనం తినేది పొట్టలో, తర్వాత పేగుల్లో, ఇదంతా ప్రాసెస్ అయ్యి అప్పుడు అవసరమైంది మాత్రమే అబ్జర్వ్ చేసుకోబడుతుంది, అనవసరమైన కింద పంపించేస్తుంది శరీరం. ఫ్యాట్ తింటే ఫ్యాట్ పెరగదు, అన్నం తింటే ఫ్యాట్ పెరుగుతుంది. సో మనం తినే తిండిలో అన్నం ఎంత ఉంది మీరు చూసుకోండి. ఒకవేళ కనుక మీరు ఎవరైనా సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ మన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర, కొంతవరకు కర్ణాటక సౌత్ భాగంలో రైస్ తప్ప వేరే తినరు. సో ఏమి తిన్నా రైస్తో కలిపి తింటారు కాబట్టి మెయిన్ తిండి రైస్. దాంట్లోంచే ఈ కొలెస్ట్రాల్ వస్తుంది అన్నటువంటిది మీరు తెలుసుకోవాలి. సో రైస్ మీ డేట్లోంచి తీసేసినట్లయితే ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి, తర్వాత ఎల్డిఎల్ తగ్గుతుంది, సో మీకు గుండె రిస్క్ కూడా తగ్గుతుంది.